ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ చూసేసేయండి. నేను బ్రేక్‌ఫాస్ట్ కోసమైతే నేను నైట్ అంతా నానబెట్టుకున్న శనగలు, బొబ్బర్లు, అలసందలు ఇవైతే ఇప్పుడు ఉడికించుకుంటున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా. అలాగే రాగి జావ కూడా కాస్తున్నానిక్కడ. ఒక పక్క వాటర్ అయితే బాయిల్ అయితున్నాయి. ఇప్పుడు పిండి కలుపుకొని దాంట్లో వేసేసాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకుంటున్నాను. ఈలోపు నేను లంచ్ కోసం అయితే బీరకాయ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ ఏప్రిల్ నెలలోనే ఇంత ఎండలు బాగున్నాయి. మనం ఆఫ్టర్‌నూన్ వంట చేయాలంటే ఇక వంటగదిలో చెమటలు కారడం ఇంక స్నానం చేయాల్సిన అవసరం లేదు. అంత ఎండలు ఘోరంగా ఉన్నాయి ఈ ఇయర్ అయితే. వాటర్ ఎక్కువ తీసుకోండి. ఈ ఎండలకి డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటారు. అలాగే రాగి జావ, సబ్జా వాటర్ ఇలాంటివి ఎక్కువ తీసుకోండి. మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ టైము సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేనిక్కడ బీరకాయ కర్రీ కోసం అయితే పోపు పెట్టేసుకుంటున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకొని అలాగే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. తర్వాత నేను పసుపు అనేది యాడ్ చేసేసుకున్నాను. బీరకాయ ముక్కలు కూడా వేసేసాను. ఇది ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటున్నాను. ఈలోపు మనకి ప్రోటీన్ కర్రీ రెడీ అయింది. దానికోసం నేను కొంచెం ఫ్రై చేసుకుంటాను. కడాయి పెట్టేసుకొని కొంచెం జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేస్తాను. తర్వాత ఉడికించి పెట్టుకున్న వీటిని దాంట్లో యాడ్ చేస్తాను. ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకొని దీంట్లో కొంచెం కారం అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను. టేస్ట్ బావుంటుందని. ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను డైలీ ఇలానే తింటాననేది ఏం లేదు. డైలీ వేరేలాగా ఒకరోజు ఇడ్లీ, దోస వీక్‌లో వచ్చేసి ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అనేది తినాలని ట్రై చేస్తాను. బట్ ఈరోజైతే ట్రై చేశాను. వీడియో చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. బట్ కుదరట్లేదు. నాకు 1 ఇయర్ చిన్న బాబయితే ఉన్నాడు. వాడితో అయితే అస్సలవ్వదు. మా వారు ఉన్నప్పుడే పని మొత్తం చేసుకోవడానికైతే ట్రై చేస్తాను. ఇక్కడి నుంచి డే బై డే అయినా వీడియో అనేది పోస్ట్ చేస్తాను. మన ఛానల్‌లో లాంగ్ వీడియో ఇది. నచ్చితే లైక్ చేయండి. ఇంతే నా మార్నింగ్ రొటీన్ అయితే. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.